న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. సమాజంలో కీలకమైన ఆయుధం విద్య. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 4వ డివిజన్ ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ పనులు ప్రారంభం. మోంతా తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో శివునికి అత్యంత ప్రీతికరమైన శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. శివనామ స్మరణతో మారుమ్రోగాయి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. కార్తీక మాసంలో వచ్చే సోమవారాల్ని భక్తులు పరమ పవిత్రంగా భావించి ఉపవాస దీక్షలు చేపడతారు. మహాప్రాణదీపం శివం శివం మహుంకార రూపం శివం శివం మహాసూర్యచంద్రాగ్నినేత్రం పవిత్రం మహాగాఢతిమిరాంతకం సౌరగాత్రం శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ భవహరాయ చ మహాప్రాణదీపం శివం శివం భజే మంజునాథం శివం శివం అద్వైత భాస్కరం అర్ధనారీశ్వరం త్రిదశ హృదయంగమం చతుర్దధి సంగమం పంచభూతాత్మకం షట్శత్రునాశకం సప్తస్వరేశ్వరం అష్టసిద్ధీశ్వరం నవరస మనోహరం దశ దిశాసు విమలం మేకాదశోజ్వలం మేకనాథేశ్వరం ప్రస్తుతివ శంకరం ప్రణత జన కింకరం దుర్జన భయంకరం సజ్జన శుభంకరం ప్రాణిభవతారకం ప్రకృతి హితకారకం భువన భవ్య భవనాయకం భాగ్యాత్మకం రక్షకం ఈశం. సమాజంలో అతి కీలకమైన ఆయుధం కేవలం ఒక విద్య మాత్రమేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 4వ డివిజన్ రాజేంద్ర నగర్లో రౌండ్ టేబుల్ ఇండియా వారి సిఎస్ఆర్ నిధులు 9 లక్షల రూపాయలతో ఎంపీపీ స్కూల్లో ఆధునీకరించిన పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ పాఠశాల పరిస్థితిని నక్కా చిట్టిబాబు తన దృష్టికి తీసుకురాగా మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అయితే సాంకేతిక కారణాలు ఆ పనులు చేసేందుకు వీల్లేనందున తాను రౌండ్ టేబుల్ ఇండియా వారి సహకారాన్ని కోరగా వారు వెంటనే స్పందించి సదరు పాఠశాల స్లాబ్ లీకేజీలు, మరుగుదొడ్ల అభివృద్ధి తదితర పనులను 9 లక్షల రూపాయలతో చేపట్టారని అభినందించారు. పాఠశాల అనేది ప్రతి ఒక్కరిది అని అన్నారు. అటువంటి దానికి సమస్య వస్తే ప్రతి ఒక్కరూ స్పందించి సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాను శాసనసభ్యుడిగా ఎన్నికైన తరువాత నగరంలో 3 స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చామని గుర్తు చేశారు. మోరంపూడి స్కూల్లో తరగతి గదులు నిర్మించాలని రౌండ్ టేబుల్ ఇండియా వారిని కోరగా అందుకు వారు అంగీకరించడం సంతోషించదగిన విషయమని అన్నారు. అదేవిధంగా మరిన్ని పాఠశాలలు అభివృద్ధికి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారు. గత పాలకులు పేదలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాళ్లను సచివాలయాలుగా మార్చేశారని, అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సదరు కమ్యూనిటీ హాళ్లను పేదలకు అందుబాటులోనికి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టిందని,
త్వరలోనే ఆ కమ్యూనిటీ హాల్ను ప్రారంభించనున్నామని తెలిపారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ సమస్యల పట్ల త్వరగా స్పందించి పరిష్కారం దిశగా ఆలోచనలు చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అని కొనియాడారు. తన వద్దకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు క్షణాల్లో పరిష్కారం చూపుతున్నారని, తన జీవితంలో ఎటువంటి నాయకుడు ప్రజాప్రతినిధిగా ఎన్నడూ చూడలేదని అన్నారు. నగర అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పనిచేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని అన్నారు. అలాగే కార్పొరేట్గా పాఠశాలలతో ఉన్న అనుబంధం, పాఠశాల అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన రౌండ్ టేబుల్ ఇండియా చైర్మన్ మోహన్, వైస్ చైర్మన్ వరుణ్ జెట్టి, సెక్రటరీ సూర్య, శ్రీనివాస్, ఆదిశంకర్ తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశీ నవీన్ కుమార్, బండారు శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్, యాళ్ల శ్రీనివాస్, బుడ్డిగ రవి, గూటాల సంజీవ్, గుత్తుల రమేష్, అప్పిరెడ్డి కుమార్, బొట్ట వీరబాబు, శేఖర్, విద్యాశాఖ అధికారులు, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. ప్రతినిధులైన ప్రాజెక్ట్ కన్వీనర్ డాక్టర్ తరుణ్ గారికి, ఈ యొక్క రౌండ్ టేబుల్ ఇండియా చైర్మన్ మోహన్ కట్టిపూడి గారికి, వైస్ చైర్మన్ వరుణ్ జెట్టి గారికి, మీకు అక్కడ కావాల్సిన రూమ్స్ వేయించే బాధ్యత, సంవత్సరాల చరిత్ర కలిగిన స్కూల్ ఉంది, మున్సిపల్ స్కూల్. అక్కడ కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అది కూడా వాళ్ళ దృష్టికి తీసుకెళ్తే ఆ 24th వార్డ్ లో ఉన్న స్కూల్ కూడా అవసరమైన అన్ని కూడా చేస్తానని మాకు మాట ఇస్తా ఉన్నారు. మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాం. తుఫాన్లో ఎద్దరు మన 12 కొడవల దగ్గర చెట్టు ఒరిగిపోయి మరి వెంటనే ఎమ్మెల్యే గారికి ఎవరో ఫోన్ చేసి చెప్తే ఆయన మాకు ఫోన్ చేశారు, మీరు అర్జెంటుగా మా గారు అక్కడికి వెళ్ళండి, దేవుని పంపించండి, అక్కడ చెట్టు పడిపోయేలా ఉందని. ఆ చెట్టు పడిపోతే 2 బిల్డింగులు కూలిపోయాయి. అప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత 5 గంటల నుంచి వర్షంలో మేము దగ్గరుండి ఈ వెంటనే ఎమ్మెల్యే గారు జేసీబీకి, క్రైన్కి, అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫోన్ చేసి వాళ్ళందరూ కూడా క్షణాల్లో అక్కడ నిలబెట్టి సరిగ్గా 8:30 కల్లా ఆ చెట్టు పడిపోతే ఆ జేసీబీ బకెట్ ఏదైతే ఉందో బకెట్తో వెనక్కి లాగి అలాగ నిలబెట్టి ఆ క్రైన్ వచ్చే వరకు కూడా ఆగి, తర్వాత అంతా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆ చెట్లు, ఆ బాధ్యతలు అన్ని కూడా పూర్తిగా నిర్వర్తించే వరకు కూడా అది ఎమ్మెల్యే గారు ఏమైంది అని ఫోన్లు చేస్తూ ఉన్నారు. అంటే ఒక పని మీద ఒక కమిట్మెంట్, నా వార్డు బాగాలి, నా రాజమండ్రి సిటీ బాగుండాలి, ఎక్కడ ఎవరికి ఇబ్బందులు ఉండకూడదు, ప్రాణ నష్టం ఉండకూడదు, ఆస్తి నష్టం ఉండకూడదు అనే ఒక మంచి ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరుగుతూ ఉంది. పిల్లలకు అది అన్యాయం అవుతుంది, మాకు తడిసిపోతున్నారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ విధంగా చిట్టిబోయల ద్వారా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి వెంటనే దీన్ని రీమోడల్ చేయడానికి ఎమ్మెల్యే గారు ఆ రౌండ్ టేబుల్ వారిని, ఆఫ్ ఇండియా వారిని సంప్రదించగా వారు వెంటనే చేయించినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు. అదేవిధంగా మా ఎమ్మెల్యే గారికి మేము లిస్ట్ ఇస్తాము, మీరు అడిగారు కనుక ఆ లిస్టు ఉందంటే ఆ లిస్టు ద్వారా
ఆ లిస్టు తీసుకొని మీరు కూడా సహాయం చేస్తారని చెప్పేసి మిమ్మల్ని కోరుకుంటున్నాను. అనేక కార్యక్రమం చేశారండి. ఈ వాటర్ ఫిల్టర్స్, ఈ ఆర్ఓ ప్లాంట్స్ ఇప్పించారు. అట్లాగే ఈ కంప్యూటర్లు, తర్వాత టేబుల్స్, ఇవన్నీ కూడా ఒక 5 స్కూల్స్కి ఆ టేబుల్స్, కంప్యూటర్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయించారండి. అట్లాగే ఆ సిటీ కొత్తగా హై స్కూల్స్ ఈ సంవత్సరం 3 హై స్కూల్స్ చేయించారు. అవి ఆ కొత్తగా అయినటువంటి 3 హై స్కూల్, ఒక హై స్కూల్కి ఆ కంప్యూటర్, టేబుల్స్ అవన్నీ కూడా ఏర్పాటు చేశారు. అట్లాగే 2వ హై స్కూల్కి కూడా ప్రపోజల్ పెట్టారు. నెక్స్ట్ 3వ హై స్కూల్ సిటీ మున్సిపల్ హై స్కూల్ మారంపూర్లో ఉంది. దానికి ఆ రూమ్స్ కావాలండి. ఆ రూమ్స్ కావాలంటే ఆ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఆ రూమ్స్ కూడా 11 లక్షలతోటి ఆ రూమ్స్ ఏర్పాటు చేయడానికి వారు కూడా కంకణం కట్టుకున్నారు. కనుక ఈ విధంగా విద్యాశాఖను డెవలప్ చేస్తున్నటువంటి ఎమ్మెల్యే గారికి సభాపూర్వకంగా నేను ప్రత్యేకంగా విద్యాశాఖ ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. మోంతా తుఫాన్ ప్రభావిత పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తెలిపారు. సోమవారం ఉదయం రాజువోలు పంచాయతీ కార్యాలయంలో మోంతా తుఫాన్ సమయంలో పునరావాస కేంద్రాల్లో బస చేసిన కుటుంబాలకి నిత్యావసర సరుకులు, ఆర్థిక సహాయం అందజేశారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రతి కుటుంబానికి 1000 రూపాయల చొప్పున, 3 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉన్న కుటుంబాలకు 3000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మత్స్యకారుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం, ఇతర కుటుంబాలకు 25 కేజీల సూపర్ ఫైన్ బియ్యంతో పాటు 6 రకాల నిత్యావసర సరుకులు అందజేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ రంగంలో ఉన్న రైతులను ప్రభుత్వం తగిన విధంగా ఆదుకుంటుందని, ముఖ్యంగా కౌలు రైతులు అధికంగా ఉన్నందున వారికి అన్ని విధాలా అండగా నిలుస్తామని తెలిపారు. భూమి యజమానులకు ఉన్న అపోహలను నివారిస్తూ సాగు హక్కు పత్రాలు కేవలం కౌలు రైతుల ప్రయోజనార్థమేనని, యజమానులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. మోంతా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తంగా వ్యవహరించి ప్రమాద స్థాయిలో ఉన్న గృహాల నుండి ప్రజలను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారని తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. రూరల్ మండల పరిధిలో సుమారు 525 ఎకరాల్లో పంట నష్టం నమోదైనట్లు తెలిపారు. తడిసిన ధాన్యం కొనుగోలు కూడా జరుగుతోందని, రైతులపై భారం పడకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు. గత 17 నెలలుగా సంక్షేమ పథకాలను నిరంతరంగా అమలు చేస్తున్నామని, త్వరలో చేతి వృత్తుల వారికి ఆదరణ పరికరాలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. రాజవోలు గ్రామ పంచాయతీ పరిధిలోని 11 కుటుంబాలకు 18,000 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, నిమ్మలపూడి రామకృష్ణ, ప్యాక్ సొసైటీ చైర్మన్ వల్లూరి చెంచురాజు, ఎం సువర్ణకుమారి, వల్లూరి శ్రీరామ్ చౌదరి, గాలి వెంకటేశ్వరరావు, చేపల వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. మోంతా తుఫాను కారణంగా బాధితులైన సహాయం చేయాలని లక్ష్యంలో చంద్రబాబు 24 గంటలు గడవకుండానే వారి సహాయ కార్యక్రమాలు అందుబాటులో తీసుకొచ్చారు. నిత్య జీవితావసర వస్తువులు ఇచ్చారు, క్యాంపులు పెట్టించారు. కరెంట్ ఎక్కడన్నా పోతే వెంటనే కరెంట్ వచ్చేలాగా చెట్లు తీసే కార్యక్రమాలు చేశారు. ఇవాళ ఆయన దూరదృష్టితో తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం తగ్గిపోయింది. అయినా కూడా వృత్తి లేకుండా, పని లేకుండా ఉన్న మత్స్య కార్మికులు కూడా 50 కేజీల బియ్యం, కేజీ పంచదార, కేజీ కందిపప్పు, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళాదుంపలు, కేజీ పామాయిల్ని ఇచ్చే కార్యక్రమం అమలు చేశారు. మళ్ళీ ఈ రోజున ప్రతి కుటుంబానికి వ్యక్తికి 1000 రూపాయలు చొప్పున, ఇంట్లో 3 ఉంటే 3,000, 2 ఉంటే 2,000, 1 ఉంటే 1000 చొప్పున నగదు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ గతంలో ఏనాడు జరగల. అంతకుముందు 14-19 మధ్య ఏదైనా వరదలు వచ్చినప్పుడు బాధితులను ఆదుకునే విధానం చూసాం. మరలా ఈరోజు చంద్రబాబు గారి హయాంలో ఇంత పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు. వారు బాధితులా కాదు, వారు ఉత్తిపోయింది, పని లేదు, వారికి సహాయం చేయాలన్న లక్ష్యంలో ఈరోజు ఈ కార్యక్రమాలు చేశారు. ఇలాంటి మంచి ప్రభుత్వాన్ని అందరూ ఆశీర్వదించమని వేడుకుంటాం. భారత మహిళా జట్టు ప్రపంచ కప్ గెలవడం చారిత్రాత్మకమని, దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకొని రాజమహేంద్రి డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు
కళాశాల వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచ కప్లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో విజయం సాధించడం అందరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమని అన్నారు. విమానాలు నడిపే పైలట్లుగా, రైళ్లు నడిపే లోకో పైలట్లుగా, ఆటో డ్రైవర్లుగా కూడా తాము సాధించలేనిది ఏదీ లేనట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అన్ని విధాలుగాను ముందుకు సాగుతున్నారని అన్నారు. గెలిచిన భారత జట్టుకి బీసీసీఐ 37 కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించడం జరిగిందని, వారి విజయాన్ని చూసి ప్రపంచమంతా గర్వపడుతోందని అన్నారు. ప్రపంచ మేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ వలనే ఇది సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించడానికి మహిళల జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు. తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఇండియా మహిళా జట్టు ఆల్రౌండర్లుగా అన్ని జట్లతో పోరాటం చేసి వరల్డ్ కప్ని సాధించడం గర్వకారణమని అన్నారు. తమ కళాశాలలో విద్యార్థులను కూడా ఆల్రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఏ రంగమైనా మహిళలు తమను తాము నిరూపించుకునేలా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. దీనికి ముందుగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఎంకేఎస్ ప్రసాద్, ఎన్ఎస్ఎస్ పిఓ దంటు వీర వెంకట్రావు, కళాశాల అధ్యాపకులు జ్యోతిర్మయి, అనూష, సుభాదేవి, కీర్తి, అధ్యాపకేతర సిబ్బంది వీరాస్వామి, శాంతి, నాగమ్మ, కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. సుమారు 250 మంది స్టూడెంట్స్ తో ఈ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. మా కాలేజ్ నుంచి ర్యాలీగా వచ్చి అంబేద్కర్ విగ్రహాలు పూలదండ వేసి మన భారత మహిళల యొక్క శక్తిని చాటుదామని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం. సో నిన్న మ్యాచ్ మనం చూసినట్లయితే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా అనేది మ్యాచ్ జరగడం జరిగింది ముంబైలో. సో ఉమెన్ క్రికెటర్స్ అనేది గెలవడం అనేది చాలా టఫ్ టాస్క్ అయినా సరే మన వాళ్ళు చేసి చూపించారు. సుమారు 40 ఏళ్ల తర్వాత మన ఇండియన్ మహిళలు వరల్డ్ కప్ సాధించడం అనేది చాలా గర్వించదగ్గ విషయం. సో ఇది ఈ జనరేషన్ యూత్ అంతా ఇన్స్పిరేషన్ గా తీసుకుని వాళ్ళు కూడా అన్ని ఏరియాస్ లో డెవలప్ అవ్వాలి. నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్, నాట్ ఓన్లీ ఇన్ పాలిటిక్స్, నాట్ ఓన్లీ ఇన్ వన్ ఫీల్డ్. సో ఆల్ రౌండర్ గా డెవలప్ అవ్వాలి. మేము మా కాలేజ్ లో స్టూడెంట్స్ ఇచ్చే ట్రైనింగ్ కూడా ఒక స్టూడెంట్ ఆల్ రౌండర్ గా డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతోనే మేము వాళ్ళు ట్రైన్ చేయడం జరుగుతుంది. సో మహిళలు ఇంత ఘనత సాధించారంటే మన భారతదేశానికి చాలా గొప్ప గర్వకారణం. మ్యాచ్ చూసినట్టయితే లాస్ట్ లో ఇంకా ఇటా అన్న ఉద్రిక్తతో మొత్తం మీద మన భారతదేశం గెలిచింది. సో దీనికి చాలా గర్విస్తున్నాను నేను. జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి, జై బోలో భారత్ మాతాకి. థ్యాంక్ యూ. 37 కోట్ల రూపాయలు కూడా వాళ్ళకి ప్రజెంటేషన్, గిఫ్ట్ ప్రజెంటేషన్ గా 37 కోట్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఆ టీంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరి ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లో మంచి మంచి జాబ్స్ కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. ఇటువంటి క్రీడా స్ఫూర్తిని మహిళలకి కలగజేసినందుకు ఆ క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని పూర్తిగా తీసుకుని మరి మన భారతదేశంలో ఉన్న మహిళలందరూ కూడా మహిళల వంటింటి కుందేళ్ళు కాదు, స్పోర్ట్స్లో మహిళలు కూడా మగవాళ్ళ కంటే కూడా తీసుకోకుండా ఉన్నారనే విధంగా సాటి చెప్పారు. కాబట్టి వారికి మా రాజమండ్రి మహేంద్రి మహిళా జూనియర్ డిగ్రీ పీజీ కాలేజీల తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా రాజమహేంద్రి కాలేజీ నుంచి మరి ర్యాలీగా ఊరేగింపుగా వచ్చి ఈ గోకవరం బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి దండలేసి మా అందరికీ కూడా స్వీట్లు పంచిపెట్టే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
మరి అంబేద్కర్ గారికి దండేశారు ఎందుకు అంటే అంబేద్కర్ గారు స్త్రీలకి రాజ్యాంగంలో స్త్రీల యొక్క హక్కుల గురించి పూర్తిగా ఆయన రాసి వాళ్ళ యొక్క స్త్రీలకి ఈ రకమైన హక్కులు ఉండాలి, ఈ రకంగా ఉండాలి అని ఆయన హక్కులు కల్పించినటువంటి వ్యక్తి. ఎందుకంటే మనకి స్వతంత్రానికి పూర్వం స్వతంత్రం వచ్చిన కొత్తలో కూడా మహిళలు అంటే ఇంట్లో వంట చేయాలి, మొగుడు వండి పెట్టాలి, పిల్లలు వండి పెట్టాలి, వాళ్ళకి క్యారేజీలు పెట్టాలని, కానీ మహిళల్ని రాణించే పరిస్థితి లేదు. అంబేద్కర్ గారి యొక్క రాజ్యాంగం వల్ల ఇవాళ మహిళలు కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఇంత ముందుకు వెళ్తున్నారు. మరి పైలట్లుగా కూడా పనిచేస్తున్నారు, రైలు ఇంజిన్ డ్రైవర్లుగా కూడా పనిచేస్తున్నారు, ఆటో డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. ఒకటంటే ఈవేళ మహిళలే అన్ని రంగాల్లోనూ ముందుండి నడిపిస్తున్నారు. అటువంటి మహిళా శక్తికి మరి ఈవేళ నిన్న జరిగినటువంటి వరల్డ్ కప్ ఒక స్ఫూర్తి, దాన్ని స్ఫూర్తిగా తీసుకుని మహిళలందరూ కూడా భారతదేశంలో మరి బాగా అభివృద్ధి చెందాలని చెప్పి వాళ్ళందరినీ కూడా కోరుకుంటూ భారత్ మాతా కి మహిళా శక్తి మహిళా శక్తి మహిళా శక్తి భారత్ మాతా కి మహిళా శక్తి మహిళా శక్తి భారత్ మహిళా శక్తి భారత్ మహిళా శక్తి భారత్ మహిళా శక్తి. ఈ టైం కరెక్ట్ కాదు. भारत माता की महिला शक्ति महिला शक्ति महिला शक्ति भारत माता की भारत माता की भारत माता की महिला शक्ति. Congratulations to India team. రోడ్డు మీద మీకు ముందుంటే బాగా మేడం గారు ఎలా వెళ్ళండి. టీడీపీ నాయకుడు అజ్జరపు రమేష్ బాబు తన తల్లిదండ్రులు అజ్జరపు లక్ష్మి సుందర్రావు దివ్య ఆశీస్సులతో స్థాపించిన బాహుదేవ్ ఫౌండేషన్ను సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రారంభించి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. స్థానిక 48వ డివిజన్ పనసచెట్టు సెంటర్లో జరిగిన ఆవిర్భావ సభలో 100 మంది పేదలకు 10 కేజీల చొప్పున బియ్యాన్ని, ఒక వికలాంగుడికి 3 చక్రాల సైకిల్ను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదిరెడ్డితో పాటు జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, సిటీ నగర అధ్యక్షుడు మజ్జి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అజ్జరపు రమేష్ మాట్లాడుతూ తన డివిజన్లో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో ప్రతి నెల 100 మంది పేదలను ఎంపిక చేసి బియ్యం పంపిణీ చేయడంతో పాటు సేవా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అండగా నిలబడడానికి బాహుదేవ్ ఫౌండేషన్ను ప్రారంభించినట్టు తెలిపారు. ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా మదర్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి అవసరమైన వారికి మందులు ఉచితంగా పంపిణీ చేశారు. ఇటువంటి స్వచ్ఛంద సంస్థల ద్వారా పేదలకు మరింత మంచి సేవలు అందుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు అజ్జరపు రమేష్ బాబుని అభినందించారు. ఫౌండేషన్ ఏర్పరచుకున్నారు. ఆ మంచి ఆలోచనని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే పదే విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. P4 కింద బంగారు కుటుంబాలని దత్తత తీసుకోవాలి, వారి యొక్క జీవన ప్రమాణాలు మార్చడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయాలని అనేక సందర్భాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు విజ్ఞప్తి చేస్తున్న తరుణంలో రమేష్ గారు ఒక మంచి రోజున ఈ రోజున ఒక మంచి ఫౌండేషన్ని ఏర్పరచుకోవడం, నగరంలోని ఆయన యొక్క స్నేహితులు కానీ ప్రముఖులు కానీ పిలిచి ముందుగా ఒక మంచి సేవా కార్యక్రమంతో స్థానిక ప్రజలకి మేలు చేసే విధంగా చేయడం అన్నది అందరం కూడా మనస్ఫూర్తిగా రమేష్ గారిని అభినందించాల్సిన అవసరం ఉంది. దిగువ మధ్య బలహీన వర్గాలు నివసించే ప్రాంతం, దిగువ మధ్య తరగతి వారు నివసించే ప్రాంతం. ఇక్కడ దాతృత్వాన్ని ఎప్పటికప్పుడు మనం చాటుకోవాల్సిన అవసరం ఉన్న ప్రాంతం. కాబట్టి మనం ఎప్పటికప్పుడు దాతృత్వాన్ని చాటేవారు ముందుకు వచ్చినట్లయితే సమాజంలోని కాసంత ఈ అసమానతలతో పాటు సమస్యలు తొలగించడానికి అవకాశం ఉంటుంది.
సేవా కార్యక్రమాలు చేస్తాననేటువంటి ఆలోచనతో ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసినందుకు ముందస్తుగా ఆయనకి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు జరిపినప్పుడు కూడా కొంతమంది ప్రధానులు వారి యొక్క ఆలోచనతో కొన్ని కార్యక్రమాలు చేయడం అవసరం. దాంట్లో గుబ్బల రాంబాబు గారు నిజాయితీతో చేస్తుంటే తప్పకుండా వాళ్ళకి మంచి జరుగుతుంది. ఎవరైతే తల్లిదండ్రులు వాళ్ళు సర్వీస్ చేస్తుంటూ ప్రజలకి బాగా ఉపయోగపడేటువంటి ఆలోచన వాళ్ళలో ఉంటుందో వాళ్ళ పిల్లలకు బాగా అభివృద్ధి చెందుతారు. అదే ఎమ్మెల్యే గారు ప్రస్తావించారు, వాళ్ళిద్దరూ ఐపీఎస్ ఐఏఎస్ అవుతారని. ఆయన బేసిక్గా ఎల్ఐసిలో డెవలప్మెంట్ ఆఫీసర్గా ఉండి చేస్తారు. ఎమ్మెల్యే గారు ఈ మధ్యకాలంలో ట్రస్ట్ పెట్టి చాలా చోట్ల మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. దీనికి అంతటికీ ప్రధానమైన కారణం మన తల్లిదండ్రులు. సేవ అనేది ఈవేళ రమేష్ గారు ఏదైతే ప్రారంభించారో, అలానే రాంబాబు గారు ఏదైతే ప్రారంభించారో, దగ్గర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఎమ్మెల్యే గారు చెప్పారు, ఈ ప్రాంతంలో బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి సర్వీస్ చేయాలి, ఇక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీ కూడా చేయాలి. కూటమి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాల్ని, అలానే రాష్ట్రం అభివృద్ధి చెందేటువంటి 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలి అనే సంకల్పంతో అనేక మంది ఇన్వెస్టర్లు మన ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. అందరికీ ముఖ్యంగా తెలియజేయవలసిన కారణం ఏంటంటే, బాహుదేవ్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి మనకి ఏదో జరుగుతుంది, మన వరకు మనం బతికేస్తున్నాం అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు. నేను బాగా ఆలోచించి మనం బతకడమే కాదు, మనతో పాటు 10 మందికి ఉపయోగపడాలన్న ఉద్దేశంతో బాహుదేవ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం జరిగింది. ఇదివరకు ఇప్పటి వరకు నేను ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం, అదంతా ప్లాట్ఫామ్ లేకుండా జరుగుతుంది. అందరికీ ఏదో సాయం చేసుకుంటా వెళ్ళిపోతున్నాం. దీనికంటూ ఒక ప్లాట్ఫామ్ ఉండాలనే ఉద్దేశంతో మా స్నేహితులందరి సహకారంతో బాహుదేవ్ ఫౌండేషన్ స్థాపించడం జరిగింది. అది ఈ రోజు మన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు, అనుశ్రీ సత్యనారాయణ గారు, సోమవీర్రాజు గారు, వీళ్ళ ముగ్గురు అతిథుల సారథ్యంలో ఈ ఓపెన్ ప్రారంభోత్సవం జరుగుతుంది. దీని ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మొదటిగా మదర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారిచే ఉచిత మెగా మెడికల్ క్యాంప్ పెట్టాం. అందరికీ వైద్యం చేయించి మెడిసిన్ ఇస్తాం. ప్రస్తుతం ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రతి వృద్ధులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు మా వార్డులో. వాళ్ళని పరిగణలోకి తీసుకొని సొంత ఇల్లు లేక అద్దీంట్లో ఉంటూ, వచ్చే ఫంక్షన్తో అద్దె కట్టుకుంటూ, గవర్నమెంట్ ఇచ్చే 5 కేజీలు రేషన్ బియ్యం సరిపోక ఇబ్బంది పడుతున్న మహిళల్ని ప్రతి ఇంటింటికి తిరిగి మేము సర్వే చేసి, వీళ్ళ పరిస్థితి బాగోలేదు, వీళ్ళకి ఏదో రకంగా మనం సపోర్ట్ చేయాలి, సహకరించాలని ఒకే ఒక ఉద్దేశంతో మా మిత్రుల సహకారంతో చేసే ఈ కార్యక్రమం ప్రతి నెల వృద్ధులకి 10 కేజీలు చొప్పున ఒక డేట్ పెట్టుకొని ఈరోజు 2వ తారీఖు మొదలు పెట్టాం. ప్రతి నెల 15వ తారీఖున ప్రతి ఇంటింటికి వెళ్ళేస్తాం. లేకపోతే సెంటర్లో, ఇదే సెంటర్లో ఆఫీస్ రూమ్ ఓపెన్ చేసి వాళ్ళు అక్కడికి వచ్చి తీసుకునేలాగా, వృద్ధులు లెగలేని ముసలి వాళ్ళు ఏమంటే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళేస్తాం. దీని గురించి ఒక వికలాంగు అతను చాలా ఇబ్బంది పడుతుంటా ట్రే సైకిల్ అడిగారు. దాని నిమిత్తం ఒక స్పాన్సర్ ఆయన వచ్చి సైకిల్ ఇచ్చారు. వాళ్ళకి నా బాహుదేవ్ ఫౌండేషన్ తరపున నా ధన్యవాదాలు. నాకు సహకరిస్తున్న నా మిత్రులందరికీ నా ధన్యవాదాలు. జై శ్రీరామ్. బాహుదేవ్ ఫౌండేషన్ అజ్రపు లక్ష్మీ సుందర్రావు గారి యొక్క ఆశీస్సులతో, అంటే వారి తల్లిదండ్రుల ఆశీస్సులతో అజ్రపు రమేష్ గారు వారి భవిష్యత్తు అయిన వారి అబ్బాయి బాహుదేవ్ పేరు మీద బాహుదేవ్ ఫౌండేషన్ అని ఈనాటి రోజు ప్రారంభం చేసుకున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. బాహు అనగా చక్కని బాహువులు, చేతులకు ఆధారమైనవి బాహువులు. మనకి ప్రార్థించే పెదవుల కన్నా సేవించే చేతులు మిన్న అనే సూక్తి వింటాం. మాటలు చెప్పడం కన్నా సేవ చేయాలి చేతులతో. ఇలా ఎల్లకాలము అనంతకాలము నేనున్నా లేకపోయినా ఈ సమాజం అనేటువంటి వారికి నేను చేస్తూ ఉండాలి, నా తర్వాత వాడు కూడా చెయ్యాలి, అందుకే నా పేరు కూడా పెట్టారు అని ఆ అబ్బాయి అనుకుని వారి యొక్క నాన్నగారి సంకల్పాలు ముందుకు తీసుకువెళ్లే విధంగా ఈ పేరు పెట్టడం జరిగింది.
కావున అనంతకాలం పాటు ఈ రోజు వారి యొక్క జన్మదినం అజ్జరపు రమేష్ బాబు గారిది. ఈ జన్మదిన శుభవేళ మొదలు పెట్టినటువంటి ఈ దివ్యమైనటువంటి ఈ సంకల్పం అనంతకాలము వారి చేతుల మీదుగా అనేక మందికి చక్కని ఏది అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలని భర్తీ చేసేదే సేవ. అంటే కేవలం పేర్లు చెప్పుకునేది కాదు, ఎక్కడ లోటు ఉంటే అది ఆ సేవలు నిరంతరం సాగాలని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అబ్దుల్ రమేష్ గారు మంచి కార్యక్రమాలు పెట్టారు. ఎందుకంటే బాహుదేవ్ అనేది అబ్బాయి పేరు అనుకున్నాం ఇప్పుడు అనుకున్నాం, దాంట్లో ఎంత అర్థం ఉన్నదని ఇప్పుడే తెలుసుకున్నాం. బాహుదేవ్ అంటే చాలా మందికి ఆస్తులు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, దాతృత్వం అన్నది కొంతమందికి ఉంటుంది. 10 మందికి పంచి పెట్టే చెయ్య, ఆ చెయ్యిని ఎలాగా మనం ఉపయోగించాలంటే మన బాహుదేవుడు కూడా బలంగా ఉండాలి. కాబట్టి ఈ బాహుదేవ్ ఫౌండేషన్ ఆనంద రోజుల్లో ముందుకు వెళ్ళి ఇలాగే 100 మంది అలా 1000 మందికి ఆయన ఉపయోగపడేలాగా, ఆయన దాతృత్వం అందరికీ అందేలాగా ముందుకు సాగాలని ఆయనకి ఆ భగవంతుడి బాహుదేవ్ ఫౌండేషన్ పెట్టడం నిజంగా శుభపరిణామం. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి పేరుతో పెడితే అతను వాళ్ళ అబ్బాయి పట్టుకుపోయే జనరేషన్ కూడా ఈ బాహుదేవ్ ఫౌండేషన్ కంటిన్యూ చేయాలని సదుద్దేశంతో మన అబ్దుల్ రమేష్ గారు మంచి ఆలోచనతో పెట్టున్నారు. నిజంగా ప్రతి ఒక్కరిగా కూడా ఈ యొక్క అవకాశాన్ని, ఈ ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సేవా దృక్పథం. ఈ సేవా దృక్పథం అంటే ఎవరికి ఏ విధమైన వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము అందుబాటులో ఉంటామని తెలియజేయడానికి ముఖ్యంగా పెట్టిన ఇది బాహుదేవ్ ఫౌండేషన్. బ్రాహ్మణ మిత్ర సేవా సంఘం ఆధ్వర్యంలో రాజమండ్రి బ్రాహ్మణ కార్తీక వన సమారాధన ఘనంగా నిర్వహించారు. ఆదివారం జేఎన్ రోడ్లోని ఆంధ్రకేసరి జూనియర్ కళాశాలలో జరిగిన కార్యక్రమంలో సంఘీయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జాతీయ బ్రాహ్మణుల యువజన అధ్యక్షుడు సూరంపూడి కామేష్, జిల్లా బ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు మాదిరాజు శ్రీనివాస్, నగర అధ్యక్షుడు దూర్వాసుల సత్యనారాయణ, జిల్లా బ్రాహ్మణ మహిళా సంఘం అధ్యక్షురాలు ముదునూరి వాణిశ్రీ, కొండూరి రాజేశ్వరి, నండూరి సుబ్బారావు తదితరుల సమక్షంలో వారాహి మాత ఉపాసకుడు శివస్వామిని సత్కరించారు. ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేయడానికి మాదిరాజు శ్రీనివాస్ గారికి అమ్మవారు ఎప్పుడు ఆశీస్సులు కలగజేయాలని, మన బ్రాహ్మణంలో కూడా అంటే ఇక్కడ ఈస్ట్ గోదావరిలోనే కాకుండా చాలా కార్యక్రమాలు వెస్ట్ గోదావరిలో కూడా చేసేవారు. ఈయన నాకు కజింద్రాజు అవుతారు. 20 సంవత్సరాల నుంచి వెస్ట్ గోదావరిలో ఏమైనా పని ఉంటే అన్నయ్య పలానా పని ఉంది అంటే తక్కువ రాజమండ్రిలో కానీ ఎక్కడైనా కూడా వచ్చి సహాయ సహకారాలు అందించే వ్యక్తి మాదిరాజు శ్రీనివాస్ గారు. 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. చెప్పాలంటే మన బ్రాహ్మణ్స్ చాలా తక్కువగా ఉంటారు రాజకీయాల్లో. అయినా నేను మాత్రం 15 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 15 కూడా ఇంకా ఎక్కువ, 2008 నుంచి ఉన్నాను. 8 నుంచి ఉన్నాను. ఇప్పుడు ఒక 4-5 సంవత్సరాల నుంచి నేను కొత్తపేట నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా పనిచేశాను. రీసెంట్గా మన తెలుగుదేశం పార్టీ నుంచి రీసెంట్గా ఈ మధ్యన నన్ను వాడపల్లి బోర్డు మెంబర్గా బ్రాహ్మణ కోటాలో నాకు ఇచ్చారు. ఆ విషయం మీకు అందరికీ తెలియపరుస్తున్నందుకు నాకు కూడా చాలా గర్వంగా ఆనందంగా ఉంది. మన వాళ్ళు ఎవరైనా సరే గుడికి వస్తే
రాజమండ్రి తుమ్మలవ సాయిబాబా గుడి వద్ద ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసరావు మరియు డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ సూచన మేరకు శ్రీ లక్ష్మీ గణపతి ఆటో స్టాండ్ ఏర్పాటు చేయడం జరిగింది. శ్రీ లక్ష్మీ గణపతి ఆటో స్టాండ్ను డాక్టర్ యాళ్ల ప్రదీప్ కుమార్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో డాక్టర్ యాళ్ల ప్రదీప్ ప్రెసిడెంట్గా నంద్యాల రాంబాబుని, సెక్రటరీగా విసారపు కాశీ విశ్వనాథంని, ట్రెజరర్గా కరిమెరకల శివని నియమించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దలు యాళ్ల వెంకట్రావు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ తంగెళ్ల బాబీ, వట్టూరి నాగేశ్వరరావు, రామ్ కుమార్, వీరబాబు, సత్యబాబు, యాళ్ల బాబీ, స్టాండ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున స్థానిక తుమ్మలావ సాయిబాబు గుడి సెంటర్లో శ్రీ లక్ష్మీ గణపతి ఆటో స్టాండ్ టీఎన్టీయూసీ అనుబంధ సంస్థ ఆటో స్టాండ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఇలా పెట్టాలి అనుకున్నప్పుడు మన స్థానిక ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారిని సంప్రదించడం జరిగింది. ఆయన కూడా ఏంటంటే ఫ్యూచర్లో ఇక్కడ హాస్పిటల్ పుష్కరాల దృష్టిలో పెట్టుకొని ఒక 100 బెడెడ్ హాస్పిటల్ కట్టే ప్రపోజల్ కూడా ఉంది. అలానే పుష్కరాల దృష్టిలో పెట్టుకొని జనాలు కూడా చాలామంది అవసరం ఉంది ఆటో సర్వీసెస్ అని చెప్పి స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది. అలాగే స్థానిక ఈ ఆటో స్టాండ్ సంబంధించిన కార్మికులకి చెప్పడం ఈ రోజున ఇది స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే ఇలాంటివి ఇంకా రావాలి, ఎందుకంటే వచ్చే సంవత్సరంలో పుష్కరాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆటో కార్మికులు సోదరుల సహాయం ఎంతో అవసరం ఈ పుష్కరాల్లోని ఈ రద్దీని మీట్ అవ్వడానికి. కాబట్టి ఇలా ఇది హ్యాపీగా జరుపుకోవాలని, ఎటువంటి ఇబ్బంది లేకుండా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. దేవీ చౌక్లో 19వ అయ్యప్ప పడిపూజ మహోత్సవం శ్రీధర్మశాస్త్ర ఆధ్యాత్మిక కేంద్రం అయ్యప్ప ఆలయం ట్రస్టీ మంతెన కేశవరాజు, శ్రీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగింది. కేపీఎస్ ఫణికర్ గురుస్వామి పరంపరలో శిష్య బృందం దేవీ చౌక్లో పడిపూజ మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గురుస్వాములు, స్వాములు పెద్ద ఎత్తున తరలి రావడంతో దేవీ చౌక్లో సందడి నెలకొంది. స్వామి అయి శరణమయ్యప్ప అంటూ స్వాములు చేసిన శరణు ఘోషతో దేవీ చౌక్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, సిటీ మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మేడపట్టి షర్మిలారెడ్డి, జనసేన నగర అధ్యక్షుడు వై శ్రీను, పంతం కొండలరావు, దాసరి గురునాథం, ద్వారా పార్వతీ సుందరి తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. రేపల్లెకు చెందిన సువర్ణసింహ తలాట గ్రహీత బ్రాహ్మశ్రీ తోట శివశంకర్ గురుస్వామి వారిచే శ్రీ విష్ణుమణి కార్తీక్ భజన బృందం సంకీర్తన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. షోలే గురుస్వామి ఆర్గనైజర్గా వ్యవహరించారు. శ్రీదేవి ఉత్సవ కమిటీ ప్రతినిధులు చలపతి గురుస్వామి, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, కటారి నగర్ శ్రీను, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
లక్ష్మీదేవిని దిగ్విజయ ప్రాప్తిరస్తు ఉండి పూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నవారికి సత్యపూర్తి చేసేవారు. దాని పేరు ముక్కరద శాంతి. దానికి సత్యపూర్తి అని పేరు పెట్టారు. ఆ కళ్యాణ మండపాల్లో తల్లి కూతురు మీద పగ కుంకుమ ఉంటే భార్యతో కలిసి ఉత్తరాల శాంతి జీవనత శాంతి తర్వాత మానవుడికి మోక్షం ఇచ్చేది మానవుడితో ఎలా నాశనం అయ్యావో గృహలక్ష్మి అది గోత్రాభివృద్ధిరస్తు వ్యాభివృద్ధిరస్తు అంటే కూతురు నెలా చంపాలో కుంకుమ చేసి తర్వాత చెట్టు, తర్వాత వృక్షం, దానికి పువ్వు, తర్వాత పిందె, తర్వాత కాయ, తర్వాత పండు. ఒక్క మారేడు దళానికి మాత్రమే పువ్వు లేకుండా తెల్లారి వాటికి కాయించి చెట్టు కనుక మారేడు చెట్టు శివుడికి ఇష్టమన్నారు. చంద్రం ఆరోగ్య దేవాలయ నమః. మృత్యుదోష నివారణమస్తు, వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, మానసిక ప్రశాంతత ప్రాప్తిరస్తు. చూడంగా
నేను మగ అని ఆధిపత్యం చూపించే ఈ మగవాడు ఈ సుషుమ్న నాడి చుట్లలో 2 రెట్లు వెనకబడి ఉన్నాడు. ఇంకే చేతులు చెప్తాయి, 2 చేతులు ఉన్నవాడు అత్తని, 1 చేతులు ఉన్నవాడికి అత్తలేదు కదా. 2 చేతులు ఎవరా? నిన్న పవర్ణం కదా స్వామి, అరుణాచల్ వెళ్ళి మారేడు దళాన్ని మా అన్నయ్య తిరిగి తెచ్చాను స్వామి. కడుతున్నారు, మళ్ళీ కాళ్ళు కడుగుతున్నారు, మళ్ళీ కంకణం కడుతున్నారు, మళ్ళీ ఏడు కడుగుతున్నారు. భార్య బతికుండగా మళ్ళీ 2 పెళ్లి రప్పించోళ్ళారు. కార్తీక దీపం, అదే దీపం మా పెద్ద మన నలుగురు 4 పనులు చేసుకుంటూ చెంపు తోటి ఇల్లు ఊడుస్తూ వాకిలు ముక్కులు చదువుకుంటే వాకిలు భాష ముక్కేస్తుంటే ఒక పిల్లలు తల్లి ఇంటర్నెట్ చదివించి 3 ఇంటికి ఓటుకోండి, 3 ఇంటికి దానికి డబ్బులుండి వాటర్కు వెళ్ళి 3 ఇంటికి చెరువు ఉండాలి, చెరువు ఉండాలంటే ఊరు ఉండాలి, ఊరుంటే వర్షాలు ఉండాలి. మరి అందరూ వేరే మతాల్లో ఇవి లేవు. అమ్మా పిల్ల మీకు ఆ గర్భసంచికి 2 చుట్టూ మీ పిన్ని ఆయన కూడా ఆడపిల్లలు కానీ పెళ్లి చేశారు. పోలీస్ స్టేషన్ వెచ్చిలిక్కిన మగవారు లేడు. ఈ కోడలు మీ అత్తగారు కిటికీలో చూసి మీ కడుపు చల్లగా ఉన్నా ఎవరి సదమానం భవతి సదాయుష్పరుషేంద్రియే దర్శనం హిందూ ధర్మంలో మాత్రమే ఇలా రంగరించి ఈ ఏరుతో తీసుకుని రంగా 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 అని రంగరించాలి. కానీ
కాలికి రెండో వేలికి మడమతో వెండి కడియాన్ని నొక్కి నెట్టె పెట్టాలి. మెట్టెలు మానేస్తే సయాటిక. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా బొమ్మూరు గౌరీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాల్లో విశేష పూజలు. భక్తులతో కిటకిటలాడుతున్న ఆలయాలు. సమాజంలో కీలకమైన ఆయుధం విద్య. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. 4వ డివిజన్ ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ పనులు ప్రారంభం. మోంతా తుఫాన్ ప్రభావిత కుటుంబాలకు ఆర్థిక సహాయం, నిత్యావసర సరుకుల పంపిణీ. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.